తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్తగా మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేటాయించారు. రైల్వేలో వందే భారత్ నుంచి ప్రస్తుతం అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ వరకు తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత దక్కుతుంది. తమిళనాడు కేంద్రంగా మార్చి 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒకేసారి 4 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్ రూట్ షెడ్యూల్ను అధికారులు వెల్లడించారు. మార్చి 1వ తేదీన తమిళనాడులోని మదురై వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 4 కొత్త రైల్ సర్వీసులను పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు. మంగళూరు సెంట్రల్, రామేశ్వరం, మంగళూరు సెంట్రల్ ఎక్స్ప్రెస్, తంబరం, మంగళూరు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్, కోయంబత్తూర్, ధానాబాద్ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్తో పాటు నాగర్కోయిల్, చెర్రపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ను ఒకే ముహూర్తాన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అదే సమయంలో అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కొత్తగా అభివృద్ధి చేసిన 8 స్టేషన్లను మోదీ మార్చి 1వ తేదీన మదురై నుంచి జాతికి అంకితం చేయనున్నారు. ఇక త్వరలో తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో ఒకేసారి తమిళనాడు కేంద్రంగా 4 రైళ్లను కేటాయించి వెంటనే ప్రారంభించేలా నిర్ణయం తీసుకున్నారు. తంబరం, మంగళూరు ఏబీ ఎక్స్ప్రెస్ మంగళూరు జంక్షన్ నుండి వీక్లీ సర్వీసులుగా ఖరారు చేశారు. గత నెల జనవరి 27వ తేదీన ప్రారంభమైన చెర్లపల్లి తిరువనంతపూర్ నార్త్ వీక్లీ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభమైంది. ఈ రైలు తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల మీదుగా రాకపోకలు సాగిస్తుంది. ఈ రైలు మంగళవారం ఉదయం 7:15 గంటలకు చెర్లపల్లి నుంచి బయలుదేరుతుంది. తర్వాతి రోజు 14:45 తిరువనంతపురం చేరుకుంటుంది. నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, చెన్నై, తిరుచి, మదురై, కొల్లం స్టేషన్లో ఇది ఆగుతుంది. ఇందులో నాన్ ఏసీ స్లీపర్, జనరల్, ప్యాంట్రీ కార్ కోచ్లు ఉన్నాయి. కాగా ఇప్పుడు మరో రైలు తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. నాగర్కోయిల్, చెర్లపల్లి అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ 2 తెలుగు రాష్ట్రాల రెగ్యులర్ రూట్లలోనే చెర్లపల్లికి చేరుకునే విధంగా ఖరారు చేశారు. రైల్ వేళలు, స్టాప్ల గురించి రైల్వే అధికారులు ఈ రోజు లేదా రేపు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.